దావీదును తన కుటుంబం వారే తృణీకరించినప్పటికీ దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. యెఫ్తాను తన కుటుంబం చేత మరియు జనుల చేత ద్వేషింపబడి తృణీకరింపబడ్డాడు. దేవుడు ఎన్నుకున్నాడు. సమరయ స్త్రీ జనమందరి చేత ద్వేషింపబడి తృణీకరింపబడినప్పటికీ దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మనుషులందరి చేత నీవు ద్వేషింపబడినప్పటికీ దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. 1 సమూయేలు 16:7 ప్రకారంగా మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. గనుక నీ హృదయమును అందులో నీవు పడుచున్న వేదనను దేవుడు నిర్లక్ష్యము చేయువాడు కాడు. కాబట్టి సంతోషించు. మనుష్యులు నిన్ను తృణీకరించడం ద్వారా దేవునికి నీవు ఎంతో అమూల్యమైన మరియు విలువగల వానిగా ఎంచుకొని తనకు ఉపయుక్తకరమైన పాత్రగా మలుచు.